స్పీకర్ గారి మీద అంటే మీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో మా దగ్గర ఉన్న శాసనసభ్యులు 67 మంది అధ్యక్ష. ఈ 67 మంది శాసనసభ్యులతో మేమేదో అవిశ్వాసం పెట్టి ఆ అవిశ్వాసం వల్ల మిమ్మల్ని కుర్చీ నుంచి మేము బయటికి పంపగలుగుతామన్న నమ్మకంతో కాదు అధ్యక్ష మేము అవిశ్వాసం ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానం మేము ఎందుకు ప్రవేశపెట్టామంటే దానికి కారణం మాలో ఎంత బాధ ఉంది, మాకు ఏ రకంగా అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి మాకు అనిపించిన సన్నివేశంలోనే మనసుకు కష్టమై మేము అవిశ్వాస తీర్మానం అన్నది మేము ప్రవేశపెట్టాం. కానీ దాని తర్వాత విష్ణుకుమార్ రాజు గారు వచ్చారు. మీరు కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి మేము ఇలా ఫీల్ అవుతా ఉన్నామన్నది దాన్ని మీరు పరిగణలోకి తీసుకుంటారు, ఇటువంటి ఫీల్ అయ్యే అవకాశం పరిస్థితి రాకుండా చూసుకుంటారు అని ఆ నమ్మకం ఆ విశ్వాసం విష్ణుకుమార్ రాజు గారు కూడా ఆ మాటల్లో నుంచి తాను కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఇక్కడ మళ్ళీ ఈ విషయం మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు స్పీకర్గా మీరు మీ పేరు వచ్చినప్పుడు అదే పనిగా యునానిమస్గా అడిగిన వెంటనే మేము యాక్సెప్ట్ చేయడమే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా బహుశా చేశారో లేదో నాకైతే తెలియదు అధ్యక్ష, ఎందుకంటే చేయలేదని కూడా చెప్పారు. కానీ మేము మాత్రం సాంప్రదాయానికి అనుకూలంగా యునానిమస్గా మీకు మద్దతు ఇవ్వడమే కాకుండా సీటు దాకా మీకు వచ్చి మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టి ఆ తర్వాత తిరిగి వచ్చాం. అంత నమ్మకం అంత విశ్వాసం ఆ రోజు మేము మీద పెట్టాం. కానీ జరుగుతూ ఉన్న పరిణామాలు పరిస్థితులు బాధ కలిగించే విధంగా జరిగాయి అధ్యక్ష. ఇప్పటికైనా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని కాదు అధ్యక్ష, అవిశ్వాస తీర్మానం అన్నది మా లాస్ట్ రిసార్ట్. ఆ లాస్ట్ రిసార్ట్ మేము ఇప్పుడే పెట్టాలి, పెట్టిన పేరు జరుగుతుందని కాదు. మా బాధ మీరు అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో మాకు అన్యాయం జరగకుండా కనీసం న్యాయం చేస్తారన్న భరోసా మీరు ఇస్తారు అని అంటే విష్ణుకుమార్ రాజు గారు చెప్పిన పద్ధతి ప్రకారం మేమేం పెట్టాలని లేవు. ఖచ్చితంగా ఉపసంహరించుకునేదానికి కూడా ఏమాత్రం కూడా మాకు ఇది కూడా లేదు అధ్యక్ష. ఖచ్చితంగా చేస్తాం. మేము దాని నమ్మకం ఆ విశ్వాసం ఏదైతే మేము మళ్ళీ రీఇంపోజ్ చేస్తున్నామో ఖచ్చితంగా మీరు చేస్తారనే నమ్మకం ఉంటే తప్పకుండా చేస్తాం అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష సభ్యులే చెప్పారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు శాసనసభలో చెప్పినారు. అక్బరుద్దీన్ కూడా చెప్పారు, 20 ఏళ్లలో పద్దుల మీద శాసనసభలో చర్చ జరిగిన సందర్భం లేదు. మొదటిసారిగా ఈ శాసనసభలో పద్దుల మీద చర్చ జరిగింది.